హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు కేఎన్ఆర్ ట్యూటోరియల్. ఈ వీడియోలో ఈరోజు వివిధ న్యూస్ పేపర్స్లో వచ్చినటువంటి కరెంట్ అఫైర్స్ అండ్ ఎడ్యుకేషనల్ అప్డేట్స్ చూద్దాం. ఎవ్రీడే మనం ఒకే వీడియోలో కరెంట్ అఫైర్స్ మరియు ఎడ్యుకేషనల్ అప్డేట్స్ డిస్కస్ చేసుకోవడం జరుగుతుంది. ఈ వీడియోని స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూడండి. ఈ వీడియోలో చాలా ఇంపార్టెంట్ అప్డేట్స్ ఉన్నాయి. ఎవరైనా ఈ ఛానల్ ఫస్ట్ టైం విజిట్ చేస్తున్నట్లయితే ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని వీడియోని లైక్ చేయండి మరియు పక్కనే ఉన్న బెల్ ఐకాన్ క్లిక్ చేయండి. మీకు డైలీ అప్డేట్స్ అనేవి చాలా క్విక్గా అందుతాయి. ఎవ్రీడే 5 to 6 న్యూస్ పేపర్ స్టడీ చేసి ఈ అప్డేట్స్ని ఇవ్వడం జరుగుతుంది. మీ నుంచి స్ట్రాంగ్ సపోర్ట్ అనేది ఉండాలి. ఈ సపోర్ట్ ఉంటేనే కేఎన్ఆర్ ట్యూటోరియల్ నుంచి మరిన్ని వీడియోస్ అనేవి మనం తీసుకురావడం జరుగుతుంది. ఇంకొక విషయం, డిస్క్రిప్షన్లో టెలిగ్రామ్ మరియు వాట్సాప్కి సంబంధించినటువంటి గ్రూప్స్ లింక్స్ ఇవ్వడం జరుగుతుంది. ఎవరైనా అందులో జాయిన్ అవ్వాలనుకుంటే జాయిన్ అవ్వండి. అక్కడ కూడా డైలీ ఎడ్యుకేషన్ మరియు జాబ్ అప్డేట్స్ అనేవి ఇవ్వడం జరుగుతుంది. ముందుగా ఎడ్యుకేషనల్ అప్డేట్ చూద్దాం. డిఎస్సి అభ్యర్థులు ఆల్ టికెట్లు డౌన్లోడ్ చేసుకోవాలి. ఆంధ్రప్రదేశ్ డిఎస్సి అభ్యర్థులు ఆల్ టికెట్ డౌన్లోడ్ చేసుకోవాలని విజ్ఞప్తి చేస్తున్నారు. యోగా దినోత్సవం సందర్భంగా జూన్ 20, 21 తేదీల్లో నిర్వహించాల్సిన డిఎస్సి పరీక్షలను జూలై 1, 2లకు వాయిదా వేసిన సంగతి తెలిసిందే. పరీక్ష కేంద్రాలు తేదీలను మార్చిన కొత్త ఆల్ టికెట్లను ఈ నెల 25 నుంచి వెబ్సైట్లో అందుబాటులో ఉంచామని మెగా డిఎస్సి కన్వీనర్ వెంకటకృష్ణారెడ్డి తెలిపారు. అభ్యర్థులు వెంటనే ఆల్ టికెట్ డౌన్లోడ్ చేసుకుని పరీక్షా కేంద్రాలు తేదీలను నిర్ధారించుకోవాలని సూచించారు. ఎవరైనా ఇంకా ఆల్ టికెట్ తీసుకుని సెంటర్స్ కనుక చూసుకున్నట్లయితే ఇప్పుడైనా ఆల్ టికెట్స్ డౌన్లోడ్ చేసుకుని మీరు మీ సెంటర్స్ ని చూసుకోవచ్చు. సో నెక్స్ట్, నేటి నుంచి పాలిసెట్ వెబ్ ఐచ్ఛికాల నమోదు, అంటే నేటి నుంచి పాలిసెట్ వెబ్ ఆప్షన్స్ అనేవి మనకి నమోదు చేసుకోవడం జరుగుతుంది. పాలిసెట్ కౌన్సిలింగ్ లో భాగంగా కళాశాలను, బ్రాంచ్లను ఎంపిక చేసుకోవడానికి వెబ్ ఆప్షన్స్ నమోదుకు సోమవారం నుంచి జూలై 5 వరకు అవకాశం కల్పించనున్నారు. జూలై 6న వెబ్ ఆప్షన్స్ మార్పు, 9న సీట్లు కేటాయిస్తారు. సో నెక్స్ట్ న్యూస్, ఈసెట్ కౌన్సిలింగ్ ఇంకెప్పుడు? ప్రభుత్వాన్ని ప్రశ్నించిన జగన్. ఏపీ ఈసెట్ ఫలితాలను గత నెల 15న విడుదల చేసిన ఇప్పటికీ కౌన్సిలింగ్ ప్రారంభం కాలేదని వైకాపా అధినేత జగన్ మండిపడ్డారు. విద్యా వ్యవస్థ అస్తవ్యస్తంగా మారిందనడానికి ఈ సెట్ అడ్మిషన్నే నిదర్శనమని ఎక్స్ వేదికగా ఆయన విమర్శించారు. ఇంజనీరింగ్ 2వ ఏడాది అడ్మిషన్ల కోసం 34,000 మంది పాలిటెక్నిక్ విద్యార్థులు పరీక్ష రాస్తే 31,922 మంది ఉత్తీర్ణత సాధించారు. రేపటి నుంచి ఇంజనీరింగ్ తరగతులు ప్రారంభం కానున్నాయి. కానీ ఇప్పటి వరకు కౌన్సిలింగ్ షెడ్యూల్ విడుదల కాలేదు. విద్యా వ్యవస్థలో నెలకొన్న దారుణ పరిస్థితికి ఇది మరో నిదర్శనం. అమాత్య మేలుకో అని జగన్ పేర్కొన్నారు. సో నెక్స్ట్, మనకి వివిధ ఇన్స్టిట్యూషన్స్ లో ఉన్నటువంటి ఇండియా వైడ్ గా వివిధ ఇన్స్టిట్యూషన్స్ లో మనకి రీసెంట్ గా రిలీజ్ అయినటువంటి నోటిఫికేషన్స్ కనుక చూసినట్లయితే రైల్వేలో 6,238 పోస్టులు, దేశవ్యాప్తంగా అన్ని రైల్వే రీజియన్లో 6,238 టెక్నీషియన్ గ్రేడ్ 1, గ్రేడ్ 3 పోస్టుల భర్తీకి రైల్వే రిక్రూట్మెంట్ బోర్డు ప్రకటన విడుదల చేసింది. ఇందులో టెక్నీషియన్ గ్రేడ్ 1 సిగ్నల్ 183, టెక్నీషియన్ గ్రేడ్ 3 6,055 పోస్టులు ఉన్నాయి. సో మన సికింద్రాబాద్ విషయానికి వచ్చినట్లయితే 113 పోస్టులు అనేవి ఉండడం జరిగింది. నెక్స్ట్, ఇక్కడ వయసు విషయానికి వచ్చినప్పుడు జూలై 1, 2025 నాటికి టెక్నీషియన్ గ్రేడ్ 1కి 18 నుంచి 33 ఏళ్ళు, టెక్నీషియన్ గ్రేడ్ 3కి 18 నుంచి 30 ఏళ్ల వయసు అనేది ఉండాలి. ఎస్సీ, ఎస్టీ, ఓబీసీ దివ్యాంగులకు ఏజ్ సడలింపు అనేది ఉంటుంది. దరఖాస్తు ఆన్లైన్లో చేసుకోవాల్సి ఉంటుంది. ఎంపిక అనేది రాత పరీక్ష మరియు డాక్యుమెంట్ వెరిఫికేషన్, మెడికల్ ఎగ్జామినేషన్ ద్వారా ఉంటుంది. ఆన్లైన్ దరఖాస్తు చివరి తేదీ 28 జూలై 2025. నెక్స్ట్, ఫీజు చెల్లింపు చివరి తేదీ జూలై 30, 2025. నెక్స్ట్, 1850 జూనియర్ టెక్నీషియన్లు, ఏవీఎన్ఎల్ యూనిట్ అయిన హెవీ ఎలక్ట్రికల్స్ ఫ్యాక్టరీ చెన్నై ఒప్పంద ప్రతిపాదికన వివిధ విభాగాల్లో 1850 జూనియర్ టెక్నీషియన్ పోస్టుల భర్తీకి దరఖాస్తులు కోరుతుంది. ఫిట్టర్, ఎలక్ట్రోఫైటర్, మెషినిస్ట్, వెల్డర్ వంటి మొదలైన పోస్టులకు అప్లికేషన్లను ఆహ్వానిస్తుంది. సో అర్హత విషయానికి వచ్చినప్పుడు 10వ తరగతి మరియు సంబంధిత విభాగాల్లో స్పెషలైజేషన్ అనేది ఉండాలి. వయసు 35 సంవత్సరాలు మించకూడదు. ఓబీసీకి 3 ఏళ్ళు, ఎస్సీ ఎస్టీలకు 5 ఏళ్ళు. నెక్స్ట్, పీడబ్ల్యూబీడీలకు 10 సంవత్సరాల సడలింపు అనేది ఉంటుంది. వేతన విషయానికి వచ్చినప్పుడు 21,000. దరఖాస్తు అనేది ఆన్లైన్లో చేసుకోవాల్సి ఉంటుంది. చివరి తేదీ జూలై 19, 2025. సో ఎంపిక అనేది షార్ట్ లిస్టింగ్, నెక్స్ట్ ట్రేడ్ టెస్ట్ల ద్వారా ఉంటుంది. యూపీఎస్సీలో 241 పోస్టులు, టెక్నికల్, సైంటిఫిక్, అడ్మినిస్ట్రేటివ్, మెడికల్ రంగాల్లో 241 పోస్టుల భర్తీకి యూపీఎస్సీ నుంచి నోటిఫికేషన్ అనేది విడుదలైంది. సో ఇందులో అర్హత కనుక చూసినట్లయితే డిగ్రీ, బీఈ, పీజీతో పాటు ఎక్స్పీరియన్స్ అనేది ఉండాలి. ఆన్లైన్ దరఖాస్తు చివరి తేదీ మనకి జూలై 17, 2025 వరకు ఉంటుంది. ఎంపిక అనేది రాత పరీక్ష, ఇంటర్వ్యూ ద్వారా ఉంటుంది. ఇంకా ఐజీఆర్యూఏలో అసిస్టెంట్లు, ఇందిరాగాంధీ రాష్ట్రీయ ఉడాన్ అకాడమీ ఒప్పంద ప్రతిపాదికన 4 అసిస్టెంట్ పోస్టులకు దరఖాస్తులని కోరుతుంది. ఇందులో అర్హత కనుక చూసినట్లయితే పోస్టుకు అనుసరించి డిగ్రీ కానివ్వండి, ఇంటర్మీడియట్ కానీ సరిపోతుంది. గరిష్ట వయసు 55 ఏళ్ళు ఉండాలి. సో దరఖాస్తు చివరి తేదీ జూలై 17, 2025. నెక్స్ట్, ఈసీఐఎల్లో ఖాళీలు. హైదరాబాద్లోని ఎలక్ట్రానిక్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా లిమిటెడ్ ఒప్పంద ప్రతిపాదికన వివిధ విభాగాల్లో 7 పోస్టుల భర్తీకి ఇంటర్వ్యూలు నిర్వహిస్తుంది. ఇందులో టెక్నికల్ ఆఫీసర్ 2, ఆఫీసర్ 1, అసిస్టెంట్ ప్రాజెక్ట్ మేనేజర్ 2, సీనియర్ ఆర్టిజన్ 2 పోస్టులు ఉన్నాయి. అర్హత కనుక చూసినట్లయితే ఆ ప్రత్యేక విభాగంలో డిగ్రీ మరియు బీఈ కానీ, బీటెక్ కానీ, మెకానికల్, ఎలక్ట్రికల్ అండ్ ఈసీ, ఐటీ డిప్లొమాతో పాటు పని అనుభవం ఉన్నవారు, అంటే ఎక్స్పీరియన్స్ ఉన్నవారు దీనికి అర్హులు. వయసు విషయానికి వచ్చినప్పుడు 30 ఏళ్ల గరిష్ట వయసు. ఇది ఎంపిక అనేది ఇంటర్వ్యూ ద్వారా ఉంటుంది. ఇంటర్వ్యూ డేట్ అనేది మనకి జూలై 7న ఉంటుంది.
సో నెక్స్ట్ ఇంటర్తో సెంట్రల్ కొలువులు అంటే మనకి ఎస్ఎస్సికి సంబంధించినటువంటి ఆ నోటిఫికేషన్ కానివ్వండి, విద్యార్హత కానివ్వండి, ప్రిపరేషన్ స్ట్రాటజీకి సంబంధించి ఈనాడులో ఒక మంచి ఆర్టికల్ అనేది ఉంది. ఎవరైనా దాని గురించి చూడాలనుకుంటే ఈనాడు పేపర్లో చూడొచ్చు. రైట్స్లో అసిస్టెంట్ మేనేజర్లు రైల్ ఇండియా టెక్నికల్ అండ్ ఎకనామిక్ సర్వీస్ రైట్స్ 18 పోస్టులను భర్తీ చేయనుంది. ఇందులో మనకి సివిల్, ట్రాన్స్పోర్ట్, మెరైన్, స్ట్రక్చరల్, హైడ్రోగ్రాఫిక్ వంటి మొదలైన పోస్టులు ఉన్నాయి. సివిల్ ఇంజనీరింగ్, మెరైన్ ఇంజనీరింగ్, ఇండస్ట్రియల్ సేఫ్టీ డిప్లొమా, డిగ్రీ లేదా ఎన్విరాన్మెంటల్ ఇంజనీరింగ్, సైన్సెస్, జియో టెక్నికల్ ఇంజనీరింగ్ వంటి అర్హతలు అనేవి దీనికి ఉండాలి. సో అసిస్టెంట్ మేనేజర్ ఉద్యోగాలకు 32 ఏళ్ళు మించకూడదు. ఎస్సీ, ఎస్టీ మరియు ఓబీసీలకు, దివ్యాంగులకు 5 ఏళ్ల సడలింపు ఉంటుంది. నెక్స్ట్ వేతనం అనేది ఇందులో చూసినట్లయితే అంటే శాలరీ అనేది చూసినట్లయితే 40,000 నుంచి 1,40,000 వరకు ఉంటుంది. సో ఎంపిక అనేది ఎలా ఉంటుందంటే రాత పరీక్ష ద్వారా మరియు ధృవపత్రాల పరిశీలన ఇంటర్వ్యూ ద్వారా ఉంటుంది. ఇందులో ఎగ్జామ్ అనేది 125 మార్కుల ఎగ్జామ్ ఉంటుంది. ఇందులో 125 ప్రశ్నలు ఉంటాయి. 125 ప్రశ్నలు అంటే ఒక్కొక్క ప్రశ్నకు ఒక్కొక్క మార్క్ ఉంటుంది. నెగిటివ్ మార్కింగ్ అనేది ఉండదు. సో అంటే జనరల్ అభ్యర్థులకు 50%, ఎస్సీ, ఎస్టీ, ఓబీసీలకు 45% అనేది కనీస మార్కులు అనేది సాధించాల్సి ఉంటుంది. సో ఇక్కడ ధృవపత్రాల పరిశీలన తర్వాత 1:6 నిష్పత్తిలో ఇంటర్వ్యూకి పిలుస్తారు. తర్వాత రాత పరీక్షకు 60%, ఇంటర్వ్యూకు 40% వెయిటేజ్ ఇచ్చి ఎంపిక అనేది చేస్తారు. సో ఇక్కడ రాత పరీక్ష కేంద్రాలు అనేవి మనకి గుర్గాం కానివ్వండి, ఢిల్లీ, కోల్కతా, బెంగళూరు, ముంబై, హైదరాబాద్, గువాహటిలో ఉంటాయి. ఆన్లైన్ దరఖాస్తు చివరి తేదీ జూలై 27, 2025 వరకు ఉంటుంది. సో నెక్స్ట్ వివిధ న్యూస్ పేపర్లో వచ్చినటువంటి ఈ రోజు ఉన్నటువంటి కరెంట్ అఫైర్స్ అనేది చూద్దాం. 2026 ఏప్రిల్ 1 నుంచి జనగణన అనేది మొదలవుతుంది. సో డిసెంబర్ 31లోగా సరిహద్దుల నిర్ణయ ప్రక్రియను పూర్తి చేయాలి. రాష్ట్రాలకు సెన్సస్ కమిషనర్ లేఖ. వచ్చే ఏడాది జరగనున్న జనగణన కోసం ఈ ఏడాది డిసెంబర్ 31లోగా పాలనాపరమైన యూనిట్ల సరిహద్దుల్లో ఏవైనా మార్పులు చేర్పులు ఉంటే పూర్తి చేయాలని రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాలకు కేంద్రం సూచించింది. గ్రామాలు పట్టణాలను ఏకీకృత గణన బ్లాకులుగా విభజిస్తామని, ప్రతి బ్లాక్కు గణకుడిని లేదా ఎన్యూమరేటర్ని నియమిస్తామని, దానివల్ల జనాభా గణనలో లోపాలు లేకుండా చేయగలమని స్పష్టం చేసింది. ఈ మేరకు రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాలకు రిజిస్టర్ జనరల్ సెన్సస్ కమిషనర్ మృత్యుంజయ్ కుమార్ నారాయణ లేఖ రాశారు. సో నెక్స్ట్ సిలికాన్ లేకుండానే కంప్యూటర్. ప్రపంచంలోనే వెరీ ఇంపార్టెంట్ కరెంట్ అఫైర్. సో ఇప్పటి వరకు కూడా మనకి కంప్యూటర్ల తయారీలో కానివ్వండి, వివిధ ఎలక్ట్రానిక్స్ తయారీలో సిలికాన్ ఒకటే, ఆ సిలికాన్ అనే మూలకం ఒకటే రాజ్యం వెళ్ళింది. సో ఇప్పుడు సిలికాన్ లేకుండా ఈ ఎలక్ట్రానిక్ వస్తువుల యొక్క తయారీ అనేది అత్యంత ప్రాధాన్యం కలిగినటువంటిది. సో చూడండి, ప్రపంచంలోనే తొలిసారి ద్విమితీయ మూలకాలతో రూపొందించిన పెన్సిల్వేనియా వర్సిటీ బృందం సెమీకండక్టర్ల టెక్నాలజీలో రారాజుగా వెలుగొందుతున్న సిలికాన్ మూలకానికి ఉన్న ప్రభావం భవిష్యత్తులో తగ్గిపోతుందని తాజా పరిశోధన ఒకటి స్పష్టం చేసింది. ఆధునిక ఎలక్ట్రానిక్స్ సాంకేతిక ప్రపంచానికి ప్రాణాధారంగా నిలుస్తున్న స్మార్ట్ ఫోన్లు, కంప్యూటర్లలో సిలికాన్ మూలకం అత్యంత కీలకం. ఈ మూలకం లేకుండా ఎలాంటి ఎలక్ట్రానిక్స్ వస్తువులు పురుడు పోసుకోదన్న వాదనను బద్దలు కొడుతూ అమెరికాకు చెందినటువంటి పెన్సిల్వేనియా స్టేట్ యూనివర్సిటీ పరిశోధనా బృందం ప్రపంచంలోనే తొలిసారిగా సిలికాన్ రహిత కంప్యూటర్ను అభివృద్ధి చేసింది. గత అర్ధ శతాబ్ద కాలంలో పోలిస్తే నేటి కంప్యూటర్ల పరిణామం తగ్గడానికి స్మార్ట్ ఫోన్లు, విద్యుత్ వాహనాల సర్క్యూట్లలో సిలికాన్ అత్యంత ప్రధానమైన మూలకం. అలాంటి సిలికాన్ లేకుండానే కాంప్లిమెంటరీ మెటల్ ఆక్సైడ్ సెమీకండక్టర్ కంప్యూటర్ను తయారు చేశామని వర్సిటీ శాస్త్రవేత్తలు ప్రకటించారు. ఈ పరిశోధన తాలూకు వివరాలు నేచర్ జర్నల్లో ప్రచురితమయ్యాయి. నెక్స్ట్ ఇందులో సారథ్యం వహించినటువంటి భారతీయుడు. ఈ పరిశోధనకు పెన్సిల్వేనియా యూనివర్సిటీలోని ఇంజనీరింగ్, సైన్స్, మెకానిక్స్ విభాగ ప్రొఫెసర్ భారతీయ మూలం ఉన్నటువంటి సప్తర్షి దాస్ సారథ్యం వహించారు. నెక్స్ట్ చూడండి, లింగ సమానత్వంలో అట్టడుగు. లింగ సమానత్వంలో భారతదేశం అట్టడుగు. 148 దేశాల్లో 131 స్థానంలో భారత్. విద్యలో ముందున్న ఆర్థికంగా అంతరాలే. ఒక దేశ ప్రగతి ఆ దేశంలోని మహిళల ఆర్థిక వృద్ధి, ఆర్థిక సమానత్వంపైనే ఆధారపడి ఉంటుంది. వరల్డ్ ఎకనామిక్ ఫోరం విడుదల చేసిన గ్లోబల్ జెండర్ గ్యాప్ రిపోర్ట్ 2025 విషయాన్ని వెల్లడించింది. ప్రపంచంలో లింగ సమానత్వంలో మొత్తం 148 దేశాల్లో మన దేశం 131వ స్థానంలో నిలిచింది. గత ఏడాది 129 స్థానంలో ఉన్న దేశం ఈ ఏడాదికి మరో 2 స్థానాలు పడిపోయి 131 స్థానంలో నిలిచింది. వరల్డ్ ఎకనామిక్ ఫోరం 2006 నుంచి ప్రపంచ దేశాల్లో లింగ సమానత్వాన్ని పరిశీలిస్తుంది. ఇది ఆర్థిక భాగస్వామ్యం, విద్య, ఆరోగ్యం, జీవితకాలం, రాజకీయ సాధికారికత అంశాల్లో మహిళలు, పురుషుల మధ్య అంతరాన్ని అధ్యయనం చేస్తుంది. అయితే ప్రపంచవ్యాప్తంగా ఏ ఆర్థిక వ్యవస్థ కూడా పూర్తి లింగ సమానత్వాన్ని సాధించకపోయినా పొరుగు దేశాలైన బంగ్లాదేశ్ 24, భూటాన్ 119, నేపాల్ 125, శ్రీలంక 130 స్థానాల్లో ఉండగా భారత్ వాటి కంటే వెనకబడి ఉండడం ఆందోళన కలిగించే విషయం. మహిళల సమానత్వంలో ఐస్లాండ్ అగ్రస్థానంలో ఉంది. 16 ఏళ్లుగా ఇదే స్థానాన్ని కొనసాగించడం విశేషం. నెక్స్ట్ ఇంకా కొన్ని కరెంట్ అఫైర్స్ చూడండి. హైదరాబాద్లోని అంతర్జాతీయ మెట్ట ప్రాంత పంటల పరిశోధనా సంస్థ ఇక్రిసాట్ శాస్త్రవేత్తలు భూసార క్షీణతను నిమిషాల్లో ఖచ్చితంగా గుర్తించే వ్యవస్థను అభివృద్ధి చేశారు. ఈ మేరకు ఉపగ్రహ ఆధారిత డిఫ్యూజ్ డిఫ్లెక్టెన్స్ స్పెక్ట్రోస్కోపీ పేరిట వినూత్న విధానాన్ని కనిపెట్టారు. ప్రస్తుతం భూసాంద్రత, భూసార క్షీణత తదితర వివరాలను గుర్తించడానికి సాంప్రదాయ విధానాలను ఉపయోగిస్తున్నారు. ఫలితాలు రావడానికి ఎక్కువ రోజులు పడుతుంది. ఈ నేపథ్యంలో ఇక్రిసాట్ శాస్త్రవేత్తల డిఆర్ఎస్ విధానం ఈ సమస్యలకు సులభతర పరిష్కారం అవుతుంది. నెక్స్ట్ కరెంట్ అఫైర్ చూడండి. దేశవ్యాప్తంగా 2011-12 నుంచి 2023-24 వరకు వ్యవసాయ అనుబంధ రంగాల ఉత్పాదక విలువపై
కేంద్ర గణాంక శాఖ నివేదిక విడుదల చేస్తుంది. దీని ప్రకారం దేశవ్యాప్తంగా వ్యవసాయ అనుబంధ రంగాల స్థూల ఉత్పత్తి విలువలో తెలంగాణ 11వ స్థానంలో నిలిచింది. అన్ని రకాల ధాన్యాల ఉత్పత్తి విలువలో 4వ స్థానంలో నిలవగా వరి ఉత్పత్తిలో మొదటి స్థానంలో నిలిచింది. ప్రస్తుతం వరి పరంగా దేశంలో అత్యధిక దిగుబడి సాధిస్తున్న రాష్ట్రాల్లో తెలంగాణ, ఉత్తరప్రదేశ్, పంజాబ్, పశ్చిమ బెంగాల్, ఛత్తీస్గఢ్ తొలి 5 స్థానంలో ఉన్నాయి. ఈ జాబితాలో ఆంధ్రప్రదేశ్ 9వ ర్యాంకులో ఉంది. నెక్స్ట్ కరెంట్ అఫైర్, భారత్ 2029 పోలీస్ ఫైర్ క్రీడలకు ఆతిథ్యం ఇవ్వనుంది. ఈ విషయాన్ని కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా వెల్లడించారు. ఈ టోర్నీలో 10,000 మందికి పైగా అథ్లెట్లు పోటీ పడనున్నారు. అహ్మదాబాద్, గాంధీనగర్, ఎక్తానగర్లలో ఈ పోటీలు జరగనున్నాయి. 1985లో ఈ పోటీలు మొదలుపెట్టిన తర్వాత ఆతిథ్యం ఇస్తున్నటువంటి తొలి ఆసియా దేశం మనది. సో ఇవి ఇప్పటి వరకు ఉన్నటువంటి ఎడ్యుకేషనల్ అప్డేట్స్ అండ్ కరెంట్ అఫైర్స్. సో ఈ వీడియోలో అంటే మనకి ఏనాట్ ట్యూటోరియల్ నుంచి ఒకే వీడియోలో ఏపీపీఎస్సీకి సంబంధించి నెక్స్ట్ టీఎస్పీఎస్సీకి సంబంధించినటువంటి ఎడ్యుకేషనల్ అప్డేట్స్ నెక్స్ట్ నోటిఫికేషన్కి సంబంధించినటువంటి వివరాలన్నవి ఇందులో ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. అంటే ఇక్కడ మన తెలుగు వారు ఎవరైనా కూడా ఏపీ వాళ్ళు తెలంగాణ వాళ్ళు ఏపీలో కూడా నోటిఫికేషన్స్లో అప్లై చేసుకోవచ్చు. కాబట్టి ఇద్దరికి కలిపి యూజ్ అవుతుందని చెప్పి ఒకే వీడియోలో ఏపీఎస్సీ, టీఎస్పీఎస్సీకి సంబంధించినటువంటి లేదా ఆంధ్రప్రదేశ్, తెలంగాణకు సంబంధించినటువంటి ఉద్యోగ మరియు కరెంట్ అఫైర్స్ విషయాలు అనేవి మనం ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. సో ఇప్పటివరకు ఎవరైనా ఈ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకున్నట్లయితే ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని వీడియోని లైక్ చేయండి. థ్యాంక్ యూ.